భారతదేశం ఆధ్యాత్మికతకు నిలయం. కానీ అదే నేల ఇప్పుడు ఇంజనీర్డ్ ఫెయిత్కి ల్యాబ్గా మారుతుందా? ఒకప్పుడు త్యాగం, నియమం, ఆత్మ నియంత్రణకు ప్రతీకలైన సన్యాసులు ఇప్పుడు కార్పొరేట్ గురువులుగా మారిపోయారా? మిరాకిల్స్ అమ్మే మార్కెటింగ్ మాస్టర్లు, భక్తుల్ని బిజినెస్ మోడల్గా చూసే కల్ట్ సీఈఓలు, ఈ కొత్త గురువులు ఎదుగుదల కేవలం మత అంశమే కాదు, ఇది గవర్నెన్స్కు సవాలు, సమాజానికి హెచ్చరిక. పాతకాలంలో గురువు అంటే మార్గదర్శి. ఇప్పుడు చాలా చోట్ల గురువు అంటే బ్రాండ్. భక్తి అంటే ఆత్మశాంతి కాదు, సబ్స్క్రిప్షన్. సోషల్ మీడియా ఈ కొత్త గురువుల దేవాలయమైంది. లైవ్ దర్శనాలు, వైరల్ వీడియోలు, కోటీశ్వర ఆశ్రమాలు, ఇవి అన్నీ కలిపి ఒక కొత్త మిత్ను సృష్టిస్తున్నాయి. అదే గురు అంటే దేవుడు అని. కానీ ఈ దేవుడికి రాని జిమ్మిక్కులు ఉండవు. ఆ దేవుడికి జ్ఞానం లేకపోయినా మాటకారితనం బాగా ఎక్కువ. ఈ దేవుళ్ళు సుగుణ సంపన్నులు కారు, సర్వకళావల్లభులు, వ్యసనపరులు. విలాసవంతమైన జీవితాలను అనుభవించే ఈ దేవుళ్ళు మ్యాజిక్లు చేస్తారు. భారీ కానుకలు అడిగి మరీ వసూలు చేస్తారు. ఇక్కడ ప్రతి సేవకు ఒక రేటు ఉంటుంది. భక్తి ముసుగులో సర్వం దోచేస్తారు. ఇది లేటెస్ట్ గురువుల ట్రెండ్. జీవితంలో నిరాశ, అనారోగ్యం, ఒంటరితనం, ఇవి సాధారణ మనిషిని బలహీనుడిగా మారుస్తాయి. అదే బలహీనతను కొందరు గురువులు క్యాష్ చేసుకుంటున్నారు. భక్తి పేరుతో భావోద్వేగాల్ని బంధిస్తున్నారు. ఇక్కడ సందేహం పాపం, ప్రశ్నించడం ద్రోహం. గురు తప్పు చేయడు, చేసినా అది దివ్యలీల అనే మైండ్ సెట్ లో భక్తుడు చిక్కుకుంటాడు. ఇది ఆధ్యాత్మికత కాదు, మానసిక బంధనం. ఈ బంధనమే కల్ట్ సైకాలజీకి మూలం. గురువు తప్పు చేసినా భక్తుడు కాపాడుతాడు. నిజం కంటే వ్యక్తి ముఖ్యమవుతుంది. భక్తి మత్తులో గురువు తప్ప ఇంకేమీ కనిపించవు. ఇదే ప్రమాదకరం. ఈ వ్యవస్థలో పుట్టిన స్కాండల్స్ చూస్తే ఆశ్రమాలు కంటే క్రిమినల్ ఎంఫైర్లు గుర్తొస్తాయి. గుర్మిత్ రామ్ రహీం సింగ్ లాంటి కేసులు, ఆశ్రమ్ బాపుపై ఆరోపణలు, నిత్యానంద లాంటి పరారు కథలు, ఇవి యాదృచ్ఛికాలు కావు. ఇవి ఒక పెద్ద ఎకోసిస్టంకు సంకేతాలు. ఆ ఎకోసిస్టంలో భక్తి ఒక కవచం, చట్టం ఒక ఆప్షన్ మాత్రమే. దేవుని పేరుతో చేసే మోసం నమ్మకాన్ని ఆయుధంగా మార్చుతుంది. మహారాష్ట్రలో అశోక్ ఖరత్ కేసు ఈ వ్యవస్థ ఎంత ప్రమాదకరమో చూపించింది. నేనే దేవుడిని, నేను తాకడం అదృష్టం అనే మాటలు భక్తిని భయంగా మార్చే మానసిక ఆయుధాలు. నకిలీ పాములు, మంత్ర తామరిండి గింజలు, ఇవి నమ్మకాన్ని కాదు, నియంత్రణను అమ్మే డ్రామాలు. ఇంకా ప్రమాదం ఏమిటంటే ఈ గురువులు చిన్న రాజ్యాల్ని నిర్మించుకుంటున్నారు. సర్వై లైన్స్, శిక్షలు, ప్రచారం, ఇవన్నీ కలిపి ఒక మినీ స్టేట్. భక్తులకు గురువుకి అన్నీ తెలుసు అనే భయం, చట్టం కంటే గురువు పెద్దవాడు అనే నమ్మకం. ఈ స్థితి వచ్చినప్పుడు ప్రభుత్వం కూడా బలహీనంగా కనిపిస్తోంది. ఈ వ్యవస్థలో మహిళలే ఎక్కువగా బలయ్యారు. త్యాగం చేయాలి, భరించాలి అనే పేరుతో దోపిడీని సంస్కృతిగా చూపిస్తున్నారు. డబ్బు, భూములు, విలాసం, ఇవి పెరుగుతూనే ఉంటాయి. ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపులు, కేసులు, ట్రోలింగ్. తమ దుకాణానికి ప్రమాదం అనుకుంటే ప్రాణాలు తీయడానికైనా వెనకాడరు. గ్రహించి జాగ్రత్త పడాల్సింది మనమే. భక్తి తప్పు కాదు,
కానీ భక్తిని వ్యాపారంగా మార్చితే ఆధ్యాత్మికత మాయమవుతుంది. రాజ్యాంగం కూడా చెప్తుంది మతానికి స్వేచ్ఛ ఉంది, కానీ అది ప్రజాశాంతి, నైతికత, ఆరోగ్యానికి లోబడి ఉంటుంది. ఇప్పుడు అవసరం ఏమిటంటే గురువులపై యుద్ధం కాదు, కానీ గురుత్వంపై బాధ్యత, రిజిస్ట్రేషన్, ఆడిట్లు, పారదర్శకత, ఫాస్ట్ ట్రాక్ న్యాయం ఇవి తప్పనిసరి. ఎందుకంటే నియంత్రణ లేని భక్తి చివరికి విముక్తి ఇవ్వదు, అది బంధిస్తుంది. మరి మనం ఎంచుకోవాల్సింది ఏమిటి? ఆధ్యాత్మికత లేక ఆధ్యాత్మికంగా కనిపించే మోసమా? మీరే నిర్ణయించుకోండి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.